వెల్కమ్ బ్యాక్. రైతుల్ని మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. వడ్ల కొనుగోలు కోసం అన్నదాతల్ని తిప్పలు పెట్టిన ప్రభుత్వం బోనస్ చెల్లింపును అటకెక్కించే ప్రయత్నం చేస్తోంది. గతేడాది యాసంగిలాగానే ఈసారి కూడా ఎగవేతకు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. వానాకాలం సాగు మొదలవుతున్నా ఇప్పటి వరకు బోనస్ విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. రైతుల నుంచి ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేసి 2 నెలలు కావస్తోంది. అయితే ఇప్పటి వరకు సన్నధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బోనస్ నయా పైసా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తుందో కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. బోనస్ కింద రైతులకు 700 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. రైతులు బోనస్ పైసల కోసం ఎదురు చూస్తున్నారు. వానాకాలం సాగు మొదలవుతున్న యాసంగిలో బకాయి ఉన్న 3వ విడత రైతు భరోసాతో పాటు యాసంగి ధాన్యం బోనస్ పైసల విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదు. బోనస్ విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని తెలిసిందే. దీంతో ఈ యాసంగిలోని సన్నధాన్యం బోనస్ వస్తుందా లేదా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ యాసంగిలో ప్రభుత్వం ఇప్పటి వరకు 73 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 59 లక్షల టన్నులు దొడ్డు ధాన్యం కాగా 14 లక్షల టన్నుల సన్నధాన్యం ఉంది. టన్నుకు 5,000 చొప్పున బోనస్ కింద రైతులకు 700 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా నయా పైసా చెల్లించలేదు. ధాన్యానికి సంబంధించిన మద్దతు ధర పైసలను సివిల్ సప్లై కార్పొరేషన్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని రైతులకు చెల్లిస్తుంది. బోనస్ కు సంబంధించిన నిధులను సివిల్ సప్లై శాఖ నుంచి చెల్లించాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదలపై ఎలాంటి హామీ లభించలేదని తెలిసిందే. శాఖ నుంచి ఫైల్ ప్రభుత్వానికి చేరినప్పటికీ దీనిపై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో బోనస్ విడుదలపై సివిల్ సప్లై శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. సర్కారు నుంచి నిధులు వస్తే గాని తామేం చేయలేమని చెప్తున్నారు. ఇదిలా ఉంటే మద్దతు ధర నిధులు కూడా పూర్తిగా విడుదల కావడం లేదు. రైతులకు 73 లక్షల టన్నులకు గాను సుమారు 17,500 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 14,000 కోట్లు చెల్లించినట్టు తెలిసిందే. అంటే ఇంకా 3,500 కోట్లు బకాయి ఉండటం గమనార్హం. సన్నధాన్యానికి ఒక సీజన్లో బోనస్ ఇస్తే మరో సీజన్లో ఎగవేయటం కాంగ్రెస్ సర్కార్కు అలవాటుగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత యాసంగి బోనస్ ను ప్రభుత్వం ఎగవేసింది. గత యాసంగిలో 4 లక్షల మంది రైతుల నుంచి 23.19 లక్షల టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేసింది. ఇందుకు గాను రైతులకు బోనస్ కింద 1159.64 కోట్లు చెల్లించాల్సి ఉంది. దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు గత యాసంగి బోనస్ నిధులను రైతులకు ఇవ్వలేదు. దీంతో ఈ యాసంగిలోనూ తమకు రావాల్సిన బోనస్ డబ్బులను సర్కార్ ఎగవేస్తుందేమోనన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. డిప్యూటీ సీఎం బట్టిని సైలెంట్ గా రాష్ట్ర రాజకీయాల నుంచి పంపించేందుకు రంగం సిద్ధమైందా? వరుసగా రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ నేతల ఢిల్లీ వెళ్తుండటం, ఒక్కొక్కరితో అధిష్టానం పెద్దలు మాట్లాడుతుండటం సైలెంట్ గా మారుతున్న సమీకరణాలపై పలు సంకేతాలు ఇస్తున్నాయా? డిప్యూటీ సీఎం బట్టి పదవికి ఎసరు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేత పావులు కదుపునట్లు సమాచారం. కేంద్ర రాజకీయాల్లోకి రావాలంటూ ఢిల్లీ పెద్దలు తాజాగా ఆయనను కోరటం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి రావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటినా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు కాలేదు.
ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. జూన్లోనే ఆ 2 బెర్తులతో పాటు శాఖల పునర్విభజన, స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పోస్టు తదితర పదవుల ప్రక్షాళన కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలిసిందే. ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క సేవలను జాతీయ స్థాయిలో పార్టీ అవసరాలకు వినియోగించుకోవాలనే ఆలోచన చేసినట్టు సమాచారం. గతంలో సచివాలయంలోని బట్టి ఛాంబర్ వద్ద జరిగిన కాంట్రాక్టర్ల ధర్నా, ఇటీవల సింగరేణి సంస్థలోని కోల్ మైన్ గొడవల నేపథ్యంలో అధిష్టానం ఆయనను రాష్ట్రం నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లిన బట్టి తాను రాష్ట్ర బాధ్యతల్లోనే కొనసాగుతానని, అవసరమైతే తన వద్ద ఉన్న ఆర్థిక శాఖను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అధిష్టానానికి విన్నవించినట్టు తెలిసిందే. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న 15 రోజుల్లో విస్తరణ జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేయడం కంటే మంత్రివర్గ ప్రక్షాళన మీదనే అధిష్టానం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అని గాంధీభవన్ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. ఏఐసీసీ ఢిల్లీ దూత ఇచ్చిన నివేదికలే కాకుండా మరో 2 ఏజెన్సీల ద్వారా రాష్ట్రంలో అంతర్గత సర్వే చేయించినట్టు సమాచారం. ప్రధానంగా మంత్రుల అవినీతి, ప్రభుత్వ పనితీరు మీద ప్రజల అభిప్రాయాన్ని సేకరించినట్టు తెలిసిందే. మరోవైపు రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలను స్వయంగా రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడుతున్నారని తెలిసిందే. జరగబోయే ప్రక్షాళనలో బట్టి విక్రమార్కకు పదవి గండం ఉందనే ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్య నేత నడిపిన మంత్రాంగంతోని బట్టి రాజకీయ భవిష్యత్తుకు ఢిల్లీ స్థాయిలో డ్యామేజ్ జరిగిందని చెప్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ను క్యాబినెట్లోకి తీసుకొని స్పీకర్ స్థానాన్ని బట్టితో నింపాలని ముఖ్య నేత ప్రతిపాదనలు పంపినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం బట్టి సేవలను పార్టీ కోసం జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలిసిందే. బట్టి వద్ద ఉన్న ఆర్థిక శాఖను మంత్రి శ్రీధర్ బాబుకు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద ఉన్న రెవెన్యూ శాఖను ఆయన నుంచి తప్పించి మరొకరికి కేటాయించే అవకాశం ఉందని చెప్తున్నారు. పొంగులేటి బట్టి నిర్వహిస్తున్న శాఖలపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖల మార్పులు చేసే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ పైన వేటు వేయించేందుకు ముఖ్య నేత చక్రం తిప్పుతున్నారని తెలిసిందే. ఆయనకు నోరు అదుపులో ఉండదనే కారణాలు చూపిస్తూ ఆయనపై వేటుకు సిఫారసు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మెకు కూడా ఆయన్నే కారణంగా చూపెడుతున్నట్టు తెలిసిందే. వీరితో పాటు మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు రాజకీయ భవిష్యత్తుపైన చర్చ జరుగుతున్నట్టు తెలిసిందే.